తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అనర్హుల్ని అందలమెక్కించారు. కోర్టు తీర్పులు, ప్రభుత్వ నిబంధనల్ని పక్కన పెట్టి ఇష్టానుసారంగా ప్రమోషన్లు ఇచ్చేశారు. జూనియర్లకు ప్రయారిటీ ఇచ్చి గందరగోళం సృష్టించారు. తీరా న్యాయం కోసం వెళ్తే ఇప్పుడు కొత్త సమస్య వచ్చింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖలో వ్యవహారంపై ఓ రిపోర్ట్. గిరిజన సంక్షేమ శాఖలోని ఇంజనీరింగ్ విభాగంలో ప్రమోషన్లకు సంబంధించి అవకతవకలు జరిగాయని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. జీఏడీ రూల్స్ ను తుంగలో తొక్కి జూనియర్లకు పదోన్నతులు కట్టబెట్టారని కొందరు సీనియర్లు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా ఈ మధ్య వరకు గిరిజన శాఖ కమిషనర్గా, సెక్రటరీగా అదనపు బాధ్యతలు నిర్వహించిన ఐఏఎస్ పై ఆరోపణలు వచ్చాయి. ఇటీవలే ఆయన్ని ఆ శాఖ బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పించింది. అయితే ఆయన పాత తేదీల్లో జూనియర్లకు పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసి వెళ్లిపోయారు. పదోన్నతుల కోసం 242 జీవోను కూడా గత నెల 30న జారీ చేశారు. ఎస్టీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో నిర్మించే భవనాలకు సంబంధించి ఫీల్డ్ అనుభవం లేని వారికి పదోన్నతులు ఇవ్వడంపై సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద డివిజన్లలో పనిచేసిన అనుభవం లేని వారికి ప్రమోషన్లు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. సెక్రటరీ పేషీలో పనిచేస్తున్న కొందరు అధికారులు జూనియర్లతో కుమ్మక్కయ్యారని ఆరోపిస్తున్నారు. అలాగే ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ పదోన్నతి విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని ఉద్యోగులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఉద్యోగుల సీనియారిటీ జాబితాను రూపొందించేటప్పుడు మెరిట్ రోస్టర్ పాయింట్ను పరిగణలోకి తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి సమగ్ర దర్యాప్తు జరిపించి తమకు న్యాయం చేయాలని గిరిజన సంక్షేమ శాఖ ఉద్యోగులు కోరుతున్నారు.